నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో నేను యూజువల్గా ఈ సెక్షువాలజీకి సంబంధించి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. సో ఈ రోజుల్లో ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ అనే న్యూ టెక్నిక్ ద్వారా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ట్రీట్ చేస్తున్నాం కదా. అసలు ఈ షాక్ వేవ్ థెరపీ గురించి తెలుసుకుందాం. సో ముందుగా ఈ షాక్ వేవ్ థెరపీ ఎక్కడిచ్చేవాళ్ళు అంటే క్రానిక్ పెయిన్ సిండ్రోమ్స్, జాయింట్ పెయిన్స్లో, ఇట్లాంటి వాటిల్లో ముందు ఆర్థోపెడిషియన్స్, అదర్ ఫిజిషియన్స్ యూజ్ చేసేవాళ్ళు. ఫైనలీ దీని మెకానిజం ఇప్పుడు నేను చెప్పబోతాను, అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అని. సో అది తెలుసుకొని ఈ అంగస్తంభన ప్రాబ్లంకి ఇవ్వడం అనేది జరిగింది. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ షాక్ వేవ్ థెరపీ, సో దీన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే మనం శరీరం నాన్ ఇన్వేసివ్గా ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, సర్జరీ చేయటం కానీ, పిల్ పెట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇది అంగానికి, ఇది పెన్నిస్ అనుకుంటే దీనికి గ్లాన్స్ పెన్నిస్ ఉంటుంది కదా, ఈ గ్లాన్స్ పెన్నిస్ కాకుండా ఇక్కడ షాఫ్ట్ అంటాం, ఇక్కడ వరకు షాఫ్ట్ అంటే పెన్నిస్ షాఫ్ట్, ఇది హెడ్ ఆఫ్ ద పెన్నిస్. సో ఇది సెన్సిటివ్ పార్ట్. యూజువలీ ఆ సెన్సిటివ్ పార్ట్లో షాక్ వేవ్స్ ఇవ్వకూడదు. ఈ షాఫ్ట్ ఆఫ్ ద పెన్నిస్ వరకు ఇవ్వడమే కాకుండా దీని కర్స్ ఆఫ్ ద పెన్నిస్ అంటే మనం శరీర భాగంలో కూడా దీని పార్ట్ ఉంటుంది. ఇక్కడి నుంచి మజిల్స్ దీనికి సప్లై చేస్తాయి. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు షాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో షాక్ ఏంటి అంటే ఇది పెన్నిస్లో, సో పెన్నిస్లో ఒక ఇన్స్ట్రుమెంట్తో దీనికి షాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక ఇన్స్ట్రుమెంట్తో, ఇది ఒక ప్రోబ్ అంటాం, షాక్ వేవ్ థెరపీ ప్రోబ్. ఈ ప్రోబ్ నుంచి సౌండ్ వేవ్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ సౌండ్ వేవ్స్ ఈ అంగానికి పడేటట్టు, ఈ షాఫ్ట్కి పడేటట్లు మనము ఇవ్వడం అంటే శరీరం లోపల ఉన్న భాగము అండ్ బయటకు ఉన్న భాగానికి షాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్స్ ఏం చేస్తాయి అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేస్తాయి. యాక్టివేట్ చేసి ఇక్కడ యాక్చువల్లీ అంగస్తంభన ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అంగానికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల వస్తుంది. ఈ అంగానికి బ్లడ్ సప్లై పెంచడానికే ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉండే స్మూత్ మజిల్స్ ఏమవుతాయంటే యాక్టివేట్ అయ్యి మనకు ఇక్కడ రీజనరేట్ అవుతాయి. సో రీజనరేట్ అయ్యి ఈ కొత్త వెజల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ కొత్త వెజల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో దీన్ని నియోవాస్కులరైజేషన్ అంటారు. నియోవాస్కులరైజేషన్ అంటే న్యూ వెజల్స్ ఫార్మేషన్. సో ఎప్పుడైతే న్యూ వెజల్స్ అంటే మెయిన్గా ఉండే రక్తనాళాలు అలాగే ఉంటాయండి, కానీ దాని చివర ఉండే రక్తనాళాలు చిన్నగా ఇంప్రూవ్ అవుతాయి ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా. సో దీంతో అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో మన బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్తో ఈ అంగం అనేది బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి అంగం గట్టిపడుతుంది. సో మన కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించడానికి ఈ షాక్ వేవ్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న మెన్లో అంటే 20 years నుంచి మనకు లైఫ్ ఉన్నంత వరకు అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఈజీ టెక్నిక్. సో ఇది ఎఫెక్ట్. సో మనం ఇప్పుడు ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ గురించి ఎఫెక్ట్స్ తెలుసుకున్నాం కదా. అంటే నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త నరాలు ఏర్పడటం. మనం సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా చెప్పాలంటే ఏమీ ఉండవు. సో అందుకే ఇది సేఫెస్ట్ మెథడ్. ఎటువంటి ఇబ్బంది కానీ మనకు షాక్ అంటే యాక్చువల్లీ దీంట్లో ఈ షాక్ అనే పదము ఇబ్బంది పడతారు. షాక్ ఇస్తారేమో, ఎలక్ట్రిక్ షాక్ ఉంటుందేమో, అలాంటి ఆలోచనలు ఉంటాయి. అందుకే
ఒక వైఫ్ పార్ట్నర్ ఇది షాక్ వేవ్ థెరపీ తీసుకుంటామంటే హస్బెండ్ భయపడిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఇది క్లారిటీ ఇస్తున్నాను. యాక్చువల్లీ మనం ఇచ్చేది సౌండ్ వేవ్స్, దాని పేరు మిత్. షాక్ అనేది మిత్, ఎలక్ట్రిక్ షాక్ కాదు. ఇది ఏసీ కరెంటు, డీసీ కరెంటు, కరెంట్ షాక్ పెట్టడం కాదు. వేవ్ థెరపీ ఒక మసాజింగ్ కైండ్ ఆఫ్ టెక్నిక్. దీంతో వాళ్ళకి అంగస్తంభన అనేది మన కోరిక తగ్గట్టు హ్యాపీగా వస్తుంది. వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని హ్యాపీగా కంప్లీట్ చేసుకోగలరు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.